నాకు జన్మనిచ్చింది మా అమ్మ అయితే నాకు మాత్రం పునర్జన్మనిచ్చింది మాత్రం ఆంజనేయ స్వామి. ఇది నా రియల్ లైఫ్ లో జరిగిన ఒక సంఘటన. మా ఇంటి కులదైవం ఆంజనేయ స్వామి, అలాగే వెంకటేశ్వర స్వామి, వీళ్ళిద్దరన్నా కూడా నాకు చాలా ఇష్టం. నేను 2 years నుండి హనుమాన్ మాల వేసుకుంటున్నాను. హనుమాన్ మాల వేసుకున్న వీడియోస్, ఫొటోస్ అని మొత్తం చూస్తూనే నా స్టోరీ చెప్తున్నాను. నిజంగా నా రియల్ లైఫ్ లో జరిగిన ఒక అద్భుతమైన మంచి సంఘటన. నేను 2024 నుండి మాల వేసుకోవడం స్టార్ట్ చేశాను. మా ఫ్యామిలీతో పాటు చిన్నప్పటి నుండి మేము అందరం కలిసి ఎక్కువ హనుమంతుడి టెంపుల్స్ అండ్ అలాగే హనుమంతుడి పూజలు చేస్తూనే ఉంటాము. నేను పుట్టినప్పటి నుంచే మా ఇంట్లో మొత్తం హనుమంతుడే కనపడతాయి. ఎక్కడ చూసినా మా మెల్లో హనుమంతుడే కనపడతారు. మేము కొత్త బండి కొన్నా కూడా అక్కడ వాల్ పేపర్ హనుమంతుడే ఉంటాడు. నా మెల్లో ఒక రోజు లాకెట్ ఉంటే, అమ్మా నేను లాకెట్ తీసేసి వేరే లాకెట్ వేసుకుంటా అని చెప్పాను. హనుమంతుడు మెల్లో ఉంటే చాలా మంచిదిరా, చాలా ధైర్యంగా ఉండిద్దిరా అని చెప్పింది అమ్మ. ఇంకప్పుడు నా స్టోరీ చెప్పడం స్టార్ట్ చేసింది. నాకు చిన్నప్పుడు 6 సంవత్సరాలు ఉండే, కానీ నాకు ఊహ కూడా తెలియదు కనీసం. అప్పుడు నేను ఆడుకుంటూ వెళ్తుంటే ఒక ఎద్దు ఎదురుగా వచ్చింది. ఆ ఎద్దు రావట్లేదా, నేను ఎదురుగా పోయాను. అప్పుడు ఆ ఎద్దు నా మీదకి వచ్చి నన్ను తొక్కి వెళ్ళిపోయింది. అప్పుడు నన్ను కాలు విరిగి రక్తం మడుగులో పడిపోయి ఉన్నాను ఊహ తెలియని వయసులో. ఆ సమయంలో ఇంటి దగ్గర మా అమ్మ నాన్న కూడా లేరు. వేరే వాళ్ళు ఫోన్ చేస్తే గబక్కన మా అమ్మ నాన్న వచ్చారు. అప్పుడు ఆ రక్తం మడుగులో నన్ను చూసి ఏడుస్తూ ఉన్నారంట. నన్ను అప్పుడు వాళ్ళిద్దరు చేతిలో తీసుకుని ఎంత లేపినా కూడా లెగవట్లేదంట. కాళ్ళు వేలాడి పడిపోతూ ఉంది. ఇంకా అప్పుడు గబగబా హాస్పిటల్ తీసుకెళ్తున్నారు. మధ్యలో నాకు కదలేక వచ్చిద్దేమని గిచ్చడం కొట్టడం చేశారు. అయినా కూడా నాకు స్పృహ రాలేదంట. కారులో వెళ్తుంటే అద్దంలో నుంచి పెద్ద హనుమంతుడు కనపడ్డాడంట గుంటూరు దగ్గర. అప్పుడు హనుమంతుడికి మా అమ్మ ఇలా మొక్కుకుంది, స్వామి మా అబ్బాయికి ప్రాణభిక్ష పెట్టు, మా అబ్బాయికి ఏం కాకుండా ఇంటికి వస్తే నేను మాల వేపిస్తానని మొక్కుకుందంట అమ్మ. హాస్పిటల్కి వెళ్ళినాక డాక్టర్ అయితే అబ్బాయికి ఏం కాలేదమ్మా, కాలు ఇరిగింది, రాడ్ వేసేస్తామని చెప్పారంట. నాకు 1 month లోనే మొత్తం తగ్గిపోయింది. అమ్మ నాకు మాల ఒకసారి వేయిస్తానని మొక్కుకుందంట. కానీ నాకు అనిపించింది, నాకు ప్రాణభిక్ష పెట్టింది హనుమంతుడే కాబట్టి జీవితాంతం రుణపడి ఉండాలి కాబట్టి ప్రాణం ఉన్నంత వరకు కుదిరినప్పుడల్లా మాల వేసుకుంటూనే ఉంటాను. చిన్నప్పటి నుంచి ఆరోగ్యం సరిగ్గా ఉండేది కదంట, హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు ఎప్పుడు చూసినా. కానీ హనుమంతుడు మాత్రం ఎన్నో గంటలు తొలగించాడు నాకైతే. అందుకే 365 రోజులు ఒక 41 days దేవుడికి కేటాయించలేమా అని నాకైతే మాత్రం హనుమాన్ దీక్ష చేస్తూనే ఉంటాను. ఇంకా అప్పటి నుంచి అయితే మా ఇంటి మొత్తం స్వామివారికి రుణపడి ఉంటాం. అప్పటి నుంచి మా ఇంట్లో భజనలు, స్వామివారికి పూజలు, అభిషేకాలు, స్వామివారి గుడికి వెళ్ళడం చేస్తూనే ఉంటాము. అందుకే నాకు చిన్నప్పుడు ఆంజనేయ స్వామి మిగతా స్వామి చాలా ఇష్టం. అమ్మ పూజలు చేపిస్తూనే ఉంటాను. ఇప్పుడు కూడా నేను చేస్తూనే ఉంటాను. మేమైతే మాత్రం మా ఫ్రెండ్స్ అందరం కలిసి మాల వేసుకుంటాము. ఆ 365 days లో 41 days ఖచ్చితంగా స్వామివారికి కేటాయించండి. మా ఊరు ఆంజనేయ స్వామి తిన్నాలకు ప్రభ కూడా కడతాను నేనైతే. ఆ 41 days ఫ్రెండ్స్ తో కలిసి టూర్స్ కి, టెంపుల్స్ కి, అభిషేకాలకి, భజనలకు వెళ్తుంటే చాలా అంటే చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు లైఫ్ ని ఎంజాయ్ చేయండి. కానీ మాత్రం 365 days లో మాత్రం 41 days మాత్రం మీకు ఇష్టమైన స్వామి వారి మాల మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. చాలా అంటే చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలా సక్సెస్ కూడా అవుతారు లైఫ్ లో. నాలాంటి ఒక సంఘటన మీ లైఫ్ లో కూడా జరుగుంటే కామెంట్ చేయండి. జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇది నా 2 సంవత్సరాల హనుమాన్ దీక్ష జర్నీ. నా లైఫ్ లో మాత్రం హనుమంతుడు చాలా గొప్పవాడు, చాలా బలవంతుడు, చాలా శక్తివంతుడు.